హాయ్ ఆల్. ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో లేదా మన యొక్క ఫైనాన్షియల్ సిస్టంలో చాలా మార్పులు అయితే రాబోతా ఉన్నాయి. అవేంటి అని చెప్పి దానివల్ల ఇన్వెస్టర్స్కి, రిటైల్ పర్సన్స్కి అండ్ నార్మల్ ఎంప్లాయీస్కి ఎలాంటి చేంజెస్ రాబోతూ ఉన్నాయి, అవి ఏ విధంగా మనకి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది చూద్దాం. ఇక మీదట ఆదాయ పన్ను 1961 అనే యాక్ట్ నుంచి ఇప్పుడు రీసెంట్గా 2025 నుంచి కొత్తగా వచ్చిన యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనేది అమల్లోకి వస్తూ ఉంటుంది. సో ఇది మరింత ఈజీ చేస్తూ ఉంటుంది. అంటే ఇదివరకు ఉన్న కాంప్లెక్స్ థింగ్స్ అన్ని కూడా కొంతవరకు ఈజీ చేయడానికి కొత్త యాక్ట్ అయితే వచ్చింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇక మీదట ట్యాక్స్ ఇయర్ గా పిలుస్తారు. అసెస్మెంట్ ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ గానే పిలుస్తారు. ఉదాహరణకి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ఇయర్ని ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా ట్యాక్స్ ఇయర్ గా పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. మరోవైపు ఉద్యోగులకి లేదా ఎంప్లాయీస్కి ఒక కీ న్యూస్ అయితే వచ్చింది, కీ అప్డేట్ వచ్చింది. ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ మొత్తం జీతంలో మినిమం 50% ఉండాలి. ఇదివరకు అది 30-40% ఉండేది. సో దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే పిఎఫ్, గ్రాట్యుటీ, కంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో అది ఎంప్లాయీస్కి చాలా వరకు ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి. మరొక గుడ్ న్యూస్, హెచ్ఆర్ అనేది 50% పొందే నగరాల జాబితాల్లో హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు కూడా వచ్చాయి. సో ఈ నగరాల్లో ఉన్న వాళ్ళకి రెంటల్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇదివరకు హైదరాబాద్కి తక్కువగా హెచ్ఆర్ఏ బెనిఫిట్ వచ్చేది. ఇప్పుడు ఇక మీదట ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్ అయితే వస్తూ ఉంటుంది. అయితే హెచ్ఆర్ఏ హౌస్ అలవెన్స్లో బెనిఫిట్ పొందాలంటే రెంట్కి ఉన్న వాళ్ళకి, యజమానికి ఒక అగ్రిమెంట్ అండ్ వాళ్ళకి పాన్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ అయితే చేశారు. అండ్ ఇదివరకే చెప్పినట్టుగా మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎస్టీటీ అయితే పెంచబడ్డది. ఫ్యూచర్స్లో 0.01% నుంచి 0.05%కి, మరోవైపు ఆప్షన్స్ ప్రీమియంలో 0.01% నుంచి 0.0115% వరకు పెంచబడ్డారు. అయితే ఇది పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించదు. మరోవైపు క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇతర కొనుగోలుపై చాలా వరకు కొత్త లిమిట్స్ అండ్ స్క్రూటినీ అయితే పెంచారు. ఒక సంవత్సరంలో 10 లక్షల కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్ జరిగితే అది తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అది ట్రాక్ అవుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. మరోవైపు ఇల్లు, ఆస్తులు లాంటివి కొనేవాళ్ళు, అగ్రిమెంట్లు చేసుకునే వాళ్ళు 20 లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉంటే పాన్ నెంబర్ కంపల్సరీ, 20 లక్షల లోపు ఉంటే అది పాన్ అయితే అవసరం ఉండదు. మరోవైపు ఎనీ వెహికల్స్, ఏ వెహికల్ అయినా మీరు 5 లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉన్నదాన్ని మీరు కొంటే ఖచ్చితంగా పాన్ అయితే అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఇదివరకు 2 వీలర్స్కి పాన్ అయితే లేదు. ఇప్పుడు 5 లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న 2 వీలర్స్ ఒకవేళ కొంటే పాన్ నెంబర్ అయితే అప్డేట్ చేయాల్సి వస్తుంది. మరోవైపు హోటల్ సంబంధించి కూడా ఇలాంటి రూల్ అయితే వచ్చింది. ₹1,00,000 కన్నా ఎక్కువ మొత్తంలో హోటల్ బిల్ పే చేస్తే పాన్ నెంబర్ అయితే అప్డేట్ చేయాల్సి వస్తుంది. పాన్ అయితే అప్డేట్ చేయాలి. అండ్ రెస్టారెంట్ బిల్స్ లో కూడా 50,000 కన్నా ఎక్కువ బిల్ అయితే కూడా పాన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మరోవైపు బీమా పాలసీస్, ఏ బీమా పాలసీ తీసుకున్నా కూడా పాన్ నెంబర్ అయితే మ్యాండేటరీగా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవి బేసిక్ థింగ్స్. వీటితో పాటు ఎంప్లాయీస్కి ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఉన్న ఫామ్ 16 కాస్త ఇప్పుడు ఫామ్ 13గా మారింది. ఫామ్ 15G, ఫామ్ 15H ఇప్పుడు ఫామ్ 21గా మారింది అనమాట. ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి లేదా పిల్లలు ఉన్న వారికి కొన్ని కీ బెనిఫిట్స్ కూడా వచ్చాయి. అలాంటి వాటిల్లో మీల్స్ సంబంధించి అలవెన్స్ కూడా ఇచ్చారు. పర్ మీల్ ₹200 అని చెప్పి. అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేది ₹3,000 వరకు పర్ మంత్ పెంచారు. ఒకవేళ హాస్టల్లో ఉంటే వాళ్ళకి పర్ మంత్ ₹9,000 వరకు కూడా బెనిఫిట్ తీసుకోవచ్చు. అండ్ రిపీటెడ్ గా చెప్పినట్టుగా హైదరాబాద్, బెంగళూరు, పూణే లాంటి సిటీస్ కూడా హెచ్ఆర్ఏ లిమిట్స్ 50%లోకి వచ్చాయి. సో దట్ ఈ నగరాల్లో ఉన్న వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ అదర్ బెనిఫిట్స్ యాజ్ యూజ్ గా మీకు ఉంటాయి. సో ఫ్రమ్ ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ సిస్టమ్ అనేది మరింత సింప్లర్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్యాక్సెస్ కలెక్షన్స్ కూడా పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని పాయింట్లో ఎండ్ యూజర్స్కి కొన్ని బెనిఫిట్స్ అయితే వచ్చాయి. కొన్ని పాయింట్లో ట్యాక్స్ స్లాబ్స్ పెరగడం కానీ లేకపోతే వేరే విధంగా ట్యాక్స్ బర్డెన్ అయితే పెరగడం అయితే జరుగుతూ ఉంది. అది మనం గమనించగలం.